గురుగారు, భద్రకరం భాద్రపదం అనే మాటను అనుసరించి చాలా మంది మాసంలో గృహప్రవేశం చేస్తూ ఉంటారు. ఇది క్షేమదాయకమేనా? భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః ఇలాంటి మంత్రాలతో శుభకర్మలను ఆచరించాలి. అయితే ఒకటి, ఇది దక్షిణాయనం. దక్షిణాయనంలో శుభకర్మలను ఆచరించకూడదు. ఎక్కువగా పుణ్యకర్మలు ఆచరించాలి. శుభాలు కానివి అశుభాలు అంటూ లోకంలో చెప్తూ ఉంటారు. అలా అనకూడదు. శుభకర్మలు, శాంతి కర్మలు, పుష్టి కర్మలు, ఇష్టాపూర్త కర్మలు, కర్మలు 4 విధాలు. ఇందులో మళ్ళీ నిత్య కర్మలు అంటూ మరి ఒక విధానం కూడా ఉంది. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు అంటూ కర్మలను 4 విధాలుగా విభజించాలి. ఇది శాస్త్రీయ ప్రమాణాలతో చెబుతున్న మాట. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు. దక్షిణాయన కాలంలో ప్రత్యేకంగా భాద్రపద మాసంతో ప్రారంభం చేసుకొని ఇష్టాపూర్తములు, నైమిత్తికములు, కామ్యకములు వీటిని పాటించాలి. ఇందులో మరీ విశేషంగా యజ్ఞయాగాది క్రతువులు, జపాలు, ఉగ్రదేవతలకు సంబంధించిన ఆరాధన ప్రతిష్టా కార్యక్రమాలు, ప్రత్యేకంగా నియమాలు, ఉపవాసాలు, అభిషేకాలు, దీపారాధనలు, జపాలు, మనోజపం, ఆహార నియమాలు, ఉపవాస నియమాలు, చాతుర్మాస్య దీక్షలు, కార్తీక ఉపవాసాలు, మాఘ స్నానాలు, ఇవన్నీ ప్రత్యేకంగా ఈ దక్షిణాయనానికే. ఎందుకు అంటే దక్షిణాయనం మంత్రబలం సాధించే కాలం, పుణ్యబలం పెంచుకునే కాలం. పుణ్యబలం పెరిగితే కర్మాచరణలో, శుభకార్యాల నిర్వహణలో పెరిగిన ఈ పుణ్యబలం సహాయం చేస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మాఘమాసం 2వ వారం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, సమస్త శుభకార్యాలు. దక్షిణాయనంలో మట్టుకు ప్రత్యేకంగా భాద్రపదం మొదలుగా మనం విశేషించి పుణ్యబలం పెంచుకునే పనులే చెయ్యాలి. ఇది సందర్భం.